సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మంత్లీ వచ్చేసరికి 50,000 వరకు కూడా శాలరీతో వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి May 9th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక May 24th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క మల్టిపుల్ పోస్టులలో మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా సరే బేసిక్ పేనే మీకు 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో పోస్టుల వైజ్గా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ డిసిప్లిన్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని కేటగిరీస్తో పాటుగా ఓపెన్ కేటగిరీలో మనకి వేకెన్సీ అనేవి కేటాయించారు. కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి మార్కెటింగ్ విభాగంలో వచ్చేసరికి 10 వేకెన్సీస్, అకౌంట్స్ విభాగంలో మనకి 10 వేకెన్సీస్తో పాటుగా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు వచ్చేసరికి హైయెస్ట్గా మనకి 125 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు వచ్చేసరికి టోటల్గా మనకి 2 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. పోస్ట్ వైజ్గా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఇక మార్కెటింగ్ విభాగంలో ఉన్నటువంటి యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్లో MBA కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఏదైనా MBA కోర్స్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే CA కానీ లేదంటే CMA అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే BSc ఇన్ అగ్రికల్చర్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ డిగ్రీస్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
ఫైనల్గా మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేట్లయితే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజుతో పాటుగా ఇంటిమేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని టోటల్గా మీరు 1500 రూపీస్ అప్లికేషన్ ఫీజు దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్తో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేటువంటి 500 రూపీస్ అనేది మీరు పే చేస్తే సరిపోతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రిలిమ్స్ కానీ ఎటువంటి మెయిన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇక్కడ మనకి 4 టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది గైస్. ఈ యొక్క 4 టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో లైక్ మనకి జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచే రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి 4 యూనిట్స్ అనేవి మనకి ప్రతి ఒక్క పోస్ట్కి కూడా మనకి కామన్గా అయితే ఉంటాయి గైస్. బట్ యూనిట్ 5లో మనకి మీకు సబ్జెక్ట్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే మీరు ఏ డిసిప్లిన్ అయితే ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో సో ఒక డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి 60 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. ఈ విధంగా మనకి ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి సిలబస్ అనేది మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరైతే ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో 2 రాష్ట్రాల తెలుగు అభ్యర్థులకి కూడా హైదరాబాద్ లొకేషన్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి మనము ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ కింద పనిచేస్తున్నటువంటి ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి జాబ్ పోస్టింగ్ అనేది అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.